ఆత్మీయతను మేళవించినటువంటి నేపథ్యంలో దీపారాధనను నిర్వహించుకుంటూ ఉన్నాం. మీ కరతాళ ధ్వనులే మంగళాశాసనంగా మోగుతూ ఉంటే మరి ఇక నాదస్వరం కావాలా అంటే అవసరం లేదు, మేమున్నామనేటువంటి రీతిలో మన సంస్థ తాలూకు మేనేజింగ్ కమిటీ వారు రాజేష్ పగడాల వారు, భార్గవి గారు ఆ వైపు ఉన్నారు. వాళ్ళంతా కూడాను ఆకుపచ్చని మేట వేసినటువంటి రీతిలో ఒక డ్రెస్ కోడ్ లాగా టీమంతా ఆకుపచ్చదనంతో కలగలిసి వచ్చారు. ఎక్కడ చూసినా పచ్చదనమే హాయిగా. భార్గవి పగడాల వారు, సీతా ఆనంద్ గారు, సురేంద్ర మిత్రుడు, శ్రీ విశాల్ ఆర్య, డాక్టర్ అనుపమ, డాక్టర్ వేజని, అనిత భరద్వాజ్, అర్చన, అజయ్ కుమార్ ఇంతమంది కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి విజయవంతం అవుతూ ఉంది. ప్రకృతి బడిలో పచ్చని తివాచీల నడుమ సేద తీరుతూ మదిని తాకినటువంటి ఆ నాట్య పరిమళాల శోభని ఆస్వాదిస్తే ఎంతో దివ్యంగా ఉంటుంది. దాని తాలూకు ప్రిలూడ్ ముందస్తుగా దీపారాధనగా విసుకుంటున్నాం. ఇది నటరాజమూర్తికి ఇచ్చేటువంటి దివ్యమైనటువంటి ఆరాధనం. అటు చలనచిత్ర రంగంలోనూ సాంస్కృతిక రంగంలోనూ విశేషమైన ఖ్యాతి గడించినటువంటి సుప్రసిద్ధ నర్తకీమణి. దానికన్నా కూడా నాకు తెలిసి ప్రభా రమేష్ గారు ప్రత్యేకించి మాస్టర్ గారి శిష్యురాలు పద్మభూషణ్ వెంపటి చిరసత్యం మాస్టర్ గారి శిష్యురాలు అని చెప్పినప్పుడు వారు ఇంకా ఆనందపడతారు. అటువంటి ప్రభ గారు, పద్మశ్రీ పద్మజారెడ్డి గారు, ఉమా మహేశ్వరి గారు, మన కళాకృష్ణ గారు, చంద్రశేఖర్ సార్, రాజేష్ గారు, రవి గారు అని చూసినప్పుడే వారి యొక్క పరంపరని కూడా జ్ఞప్తికి చేసుకుంటే అటు ఒంగోలు పట్టణ వీధుల్లో సంచారం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకనొక వెచ్చని స్పర్శ ఒకటి ఒక ఆత్మీయంగా మనల్ని పలకరిస్తుంది. అది డాక్టర్ మాదాల రవి గారి, వారి పూర్వీకులు కావచ్చు, వారి సోదరులు కావచ్చు, వాళ్ళంతా కూడాను ఒక విభిన్నమైనటువంటి రీతిలో సకల జన సంక్షేమాన్ని ఆశించేటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినటువంటి డాక్టర్ మాదాల రవి గారు కావచ్చు. పెద్దలందరూ దీపారాధన చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ వంక మాస్టర్ గారి యొక్క కుమార్తె బాలాత్రిపుర సుందరి గారు ఉన్నారు. బాలగారిని చెప్పుకుంటాం. పద్మభూషణ్ వెంపటి చిరసత్యం మాస్టర్ గారి యొక్క కుమార్తె, వారు కూడా ఇలాంటి కార్యక్రమంలో వారి శిష్యుల ద్వారా ప్రదర్శన ఇవ్వబోతూ ఉన్నారు. ఇవాళ కేవలం ఒక కూచిపూడి కాదు, ఒక భరతనాట్యం కాదు, ఒక ఆంధ్రనాట్యం కాదు, ఒక కథక్, మోహిని ఆటం, అన్ని రకాలైనటువంటి స్వరూపాలని ఆస్వాదించబోతున్నటువంటి ఒక తరుణంలో అందరం కూడా కలిసి ఇలా దీపారాధనలో భాగస్వాములు అయ్యారు. పేరు రంజని విశాల్. ఎలా అనిపించింది ప్రోగ్రామ్ చూసి వచ్చారు కదా? It is extremely wonderful. Okay. So every individual child has to teach our back to traditions. Yes. So it gives us confidence. What's your name? Madhu. Ma'am, you look beautiful actually. Thank you. So which art form you like more, ma'am? Okay, I am a classical Kuchipudi dancer myself. I have learnt at Master Garu's academy myself in the year 1980s, and I always will vouch for Kuchipudi. Though I have born and brought up in Chennai, I still like Kuchipudi, but my daughter is learning Bharatanatyam, so yeah, any dance. This time they are performing all the art forms at Yes, yes. in one stage. How do you Yes. feel like? I think it's a very, very good platform, especially considering the fact that the art and culture is really getting depleted.
It's a beautiful trust that is started, and giving a platform for all the budding artists is more important than actually bringing all the experienced ones, because nothing to demean them. The experienced ones already have a wonderful name carved for themselves. If they can promote more of these budding artists, I think culture will definitely go forward. Thank you so much. Thank you so much. What's your name? I'm Vibhav. So how are you, Vibhav? I'm great. It's a great event and I'm having a lot of fun. My family is here and we're definitely into cultural dances like Kuchipudi, Bharatnatyam. I know a friend also who's a dancer into cultural, into Kuchipudi. I can understand the amount of effort it takes to, go out there and perform the way it's been happening right now. So it's been great. Actually, many youngsters won't prefer to come and choose this type of career. What you will say for them? What is your suggestion? I think it's not about young or old, it's more about preserving our culture as an Indian, or it's more about preserving our culture, and it's great being part of this event. And I can say as a young guy, I've enjoyed a lot as well, and I continue to go to such events. I hope to see such events. You like the most? I like Bharatnatyam, Kathak. Another friend of mine is into Kathak dance, so he always calls me to watch his performances as well. మీ పేరు? నా పేరు సాయి చరణ్. సాయి చరణ్. మీరు ఏం చదువుతున్నారు? నేను బీటెక్ చేశాను, ఓకే. కానీ డాన్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వల్ల సో అది ప్రొఫెషన్గా, ఇప్పుడు డాన్స్ ప్రొఫెషన్గా ఉంది. ఏ ఆర్ట్ ఫామ్ మీరు పర్ఫామ్ చేశారు? నేను చేసింది కూచిపూడి. ఓకే. Yeah. సరే, ఎప్పుడు ఇలా ఈ సైడ్ ఆర్ట్ ఫామ్ సైడ్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు పుట్టింది? అంటే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను మ్యూజిక్ అండ్ డాన్స్. బీటెక్ చేశాక ఒక 1 year జాబ్ చేశాను. తర్వాత జాబ్ నచ్చక ఇంకా అమ్మ కూడా డాన్స్ టీచర్, అంటే అమ్మ దగ్గర నేర్చుకున్నాను. సో డాన్స్ సైడే ఉందామని అలా జాబ్ మానేసి ఇటు సైడ్ వచ్చేసాను. యాక్చువల్లీ ఈ రోజు చాలా ఆర్ట్ ఫామ్స్ అన్ని కలిపి ఒకటే స్టేజ్ మీద పర్ఫామ్ Yeah, చేస్తారు అన్నారు. సో ఇప్పుడు దాకా మీరు ఇలాంటి వాటిల్లో మీరు ఎంతవరకు పార్టిసిపేట్ చేశారు? అంటే అన్నీ కలిపి ఉన్నవి అంటే తక్కువే అవుతాయి యాక్చువల్గా ఈవెంట్స్ చాలా. అంటే అది అందరిని ఒక దగ్గర తీసుకురావడం కూడా చాలా కష్టము. సో వీళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. నేను అంటే ఫెస్టివల్స్కి వెళ్ళాను, పర్ఫామ్ చేయడం కాదు కానీ చూడ్డానికి అయితే వెళ్ళాను చాలాసార్లు. ఇప్పుడు దాకా ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు? పర్ఫార్మెన్సెస్ అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కదా, ఒక 100+ ఉంటాయి. యాక్చువల్లీ చాలా మంది యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో Yeah. డోంట్ వాంట్ టు చూస్ అవర్ రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూస్ చేసుకోవడానికి అంత ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? అంటే నేను క్లాసెస్ చెప్తున్నాను ఇప్పుడు, సో నా దృష్టిలో అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాను ఇప్పుడు నేను. అంటే పంపించే వాళ్ళు కూడా అట్లా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. అంటే మెయిన్ రీజన్ నేనేమనుకుంటున్నా అంటే ఫైనాన్షియల్ అది ఆలోచిస్తారు కదా, కెరియర్గా తీసుకోవడానికి బాగుంటుందా అని. కానీ దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఆ నాలెడ్జ్ ఇంకా అందరికీ లేదు, దీంట్లో వస్తే కూడా కెరియర్ ఫామ్ చేయొచ్చు అని. అది మనం మేమే ఇంకా కొంచెం బాగా ప్రచారం చేస్తే ఇంకా ఎక్కువ మంది రావచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మీకు పర్సనల్గా నచ్చిన ఆర్ట్ ఫామ్ ఏంటి? నాకు ఆబ్వియస్లీ కూచిపూడియే, అది కాకుండా భరతనాట్యం అంటే ఇష్టం. కార్యక్రమాల్లో పాల్గొన్నారా? ఆల్రెడీ పాల్గొన్నాం చాలా. 12 గ్రూప్. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీకు ఎలా ఉంది? ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడే కదా మాకు కూడా ఒక ఐడియా వస్తుంది, లైక్ బయట క్లాసికల్ డాన్సెస్ ఎట్లున్నారో కాంపిటీషన్ ఉంటుంది. సో తెలుస్తుంది మేము ఏ స్టాండర్డ్లో ఉన్నాము, వాళ్ళే స్టాండర్డ్స్లో ఉన్నారు. సో ఇట్లాంటి కాంపిటీషన్స్ పెట్టినప్పుడే కొంచెం ఎంతూజియాస్టిక్గా, కొంచెం కాంపిటేటివ్ లెవెల్ ఎక్కువ అయ్యి అనిపిస్తుంది. కాబట్టి ఫీల్స్ గుడ్. నాట్యకౌరం గురించి ఈ ప్లేస్ గురించా? అంటే అందరికీ కొంచెం మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు ఇట్లా కాంపిటీషన్స్ పెట్టి. సో ఓకే, ఇట్స్ ఆల్ గుడ్. సపోర్టివ్ ఉంటారు స్టాఫ్ మొత్తం అంతే.